హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైన తాజా వార్త, పిడుగులతో భారీ వర్షాలు ఈ జిల్లాల వారు జాగ్రత్త. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. మన ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు ప్రతిరోజు వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా వివరాలు అన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. ఇటువంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వలన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఎన్నో కూడా మీకు ఎప్పటికప్పుడు వివరాలు అందించడం అయితే జరుగుతుంది. ఇటీవల చూసుకున్నట్లయితే గత వారం నుండి 10 రోజుల పాటు ఇటు తెలుగు రెండు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారీ వర్షాల కారణంగా చాలా వరకు రైతన్నలు పంట నష్టపోవడం అయితే జరిగింది. వీటితో పాటు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురి కావడంతో మరి కాసేపట్లో కూడా భారీ వర్షాల సూచన ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏపీఎస్ డిఎంఏ వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగానైతే వివరాలు అందించడం అయితే జరిగింది. రానున్న 3 గంటల పాటు పిడుగులతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం అందినట్లు తెలియజేయడం అయితే జరిగింది. అయితే కొన్ని జిల్లాలకు అలర్ట్ జిల్లాలుగా ప్రకటించడం అయితే జరిగింది. ఈ జిల్లాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం, విజయనగరం, మన్యం, నెల్లూరు, అదేవిధంగా నంద్యాల, కర్నూలు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మరొకసారి జిల్లాలు చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, అల్లూరి, విజయనగరం, నెల్లూరు, కర్నూలు, మన్యం, పోలవరం, నంద్యాల లాంటి పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న సమాచారం. ఎవరైతే వృద్ధులు, గర్భిణీలు, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు అత్యవసరం అయితేనే తప్ప ఎవరు బయటికి రావద్దు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు కూడా ఇంటి వద్ద నుండి వారి యొక్క కీలకమైన ఇన్ఫర్మేషన్ అయితే వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. వీరు జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. మరి కాసేపట్లో పిడుగులతో వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం.